నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. అసలు ఇప్పుడు మోహన్ బాబు మీద ఉన్న కేసు ఇవన్నీ కూడా ఒక్కదాని కోసం చేస్తున్నారు అనేసి టాక్ ఇనిపిస్తుంది. అదేంటంటే విద్యానికేతన్ స్కూల్‌లో జరిగే ఏదో స్కామ్ అని అంటున్నారు. అసలు ఆ స్కామ్ గురించి ఏంటి? యాక్చువల్‌గా ఇదంతా ఆస్తి కోసం గాదు, ఆత్మగౌరవం కోసం అని ఆయన అన్న వెంటనే ఇదొక టర్న్ తీసుకుంది. ఏ ఆత్మగౌరవం ఏంటి? ఏంటి ఇది? అట్లా ఎట్టా ఉంటది? సరే ఆస్తొద్దన్నావు. మరెందుకు గొడవ చేస్తున్నావు? ఏం కావాలి నీకు? అని అడిగితే, మా నాన్న మోసగాడు. హ్మ్. వేల కోట్ల స్కాములు చేశారు వీళ్ళు. మా నాన్న, అన్న కలిసి శ్రీ విద్యానికేతన్‌లో ఫీజులు దోచుకొని, సినిమాల్లో పెట్టుబడులు పెట్టుకుంటూ, ఇంకేవేవో వ్యాపారాలు చేసుకుంటూ, వీళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు. ఇది చాలా పెద్ద స్కామ్ అని ఈయన కొడుకు చెప్తున్నాడు. దానికి మోహన్ బాబు గారు ఆల్రెడీ వాయిస్ రికార్డ్‌లో చెప్పారు. ఒరేయ్! 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 ఇదేంటంటే నథింగ్ బట్ మంచి విద్యను అందిస్తున్నాం మనం. 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. అండ్ మంచి విద్యను అందించాలంటే మంచి లెక్చరర్స్ కావాలి. మంచి లెక్చరర్స్ కావాలంటే ఇవాళ రేపు పావులకి, 10 పైసలకి దొరకరు. వాళ్ళకి కూడా అదే రేంజ్‌లో వేతనం ఇవ్వాలి. ఆ రేంజ్‌లో వాళ్ళకి వేతనం ఇవ్వాలంటే ఈ రేంజ్‌లోనే ఫీజులు ఉండాలి. వ్యాపారం అంటే అంతే అమ్మా. పర్టిక్యులర్‌గా ఇప్పుడు నీకు చాలా ప్రాక్టికల్‌గా స్కూల్ బిజినెస్ చెప్తా విను. మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ వీళ్ళు యూనిఫార్మ్ మేమే ఇస్తాం, ఇక్కడే కొనుక్కోవాలని రూల్ పెడతారు. ఓకేనా? ఆ రూల్‌కి అర్థం ఏంటంటే యూనిటీ. రీజన్ సీ బ్లూ అండ్ వైట్, రెడ్ అండ్ వైట్ ఉంటాయి కొన్ని స్కూల్స్‌లో. ఈ రెడ్‌లో నువ్వు చూడు ఇట్లా గ్రూప్ ఫోటో చూస్తే కనీసం ఒక 50 షేడ్‌లు కనపడతాయి రెడ్‌లో. ఒకటి లైట్ రెడ్ ఉంటది, ఒకటి డార్క్ రెడ్ ఉంటది, ఒకటి ఇంకేదో మెరూన్ ఉంటది, ఒకటి అవును. ఇంకేదో ఉంటది, ఏదేదేదో ఉంటది. ఒకటిది కాటన్ మెటీరియల్ ఉంటది, ఇంకోటి ఇంకేదో మెటీరియల్ ఉంటది. ఎవడిష్టం ఆడిది. జీన్స్ కూడా యేసుకుంటాడు ఒకటిట్లా కుట్టించుకొని. సో, యూనిటీ. అందరికి మేమే ఇస్తే ఈ బాధ ఉండదుగా. పిల్లలందరూ ఒకలాగే ఉంటారుగా. నెక్స్ట్ వైట్ షర్ట్స్‌లో గూడా ఎన్ని షేడ్స్ ఉంటాయో తెలుసా? కొంతమంది బ్లూ ఏసి ఉతికే వాళ్ళుంటారు. కొంతమంది టైడ్ ఏసి ఉతికే వాళ్ళుంటారు. అవును. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. అందులోనూ నైలాన్‌లు, సిల్కులు, కాటన్‌లు డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి. స్కూలే ఇచ్చిందనుకో ఒకే మెటీరియల్ అందరికీ వెళ్తది కదా! అవును. కావాలంటే ఎక్కువ కొనుక్కోండి. నువ్వు రోజు ఒకటి మారుస్తుంటే బట్ ఇక్కడే తీసుకోండి. ఇది ఒక రూల్ పెట్టినప్పుడు దాన్ని మనం గౌరవించాలి గానీ ఈడెక్కడి నుంచో తెస్తున్నాడు నాసిరకమైన గుడ్డలు. అదెక్కడో సూరత్‌కెళ్ళో, మహారాష్ట్ర పోయో రూ. 50 కొని నాకు 500కి అమ్ముతుండు. ఆ ఫీలింగ్ పెట్టుకోవద్దు మా. ఆయన నిజంగా సూరత్ ఎళ్తాడు. నీ ఆ ఖర్చు అంతా కలిపి నీ మీద ఏసే తీసుకుంటాను. నువ్వు షాప్‌కెళ్ళినా అంతే. ఎక్కడైనా అంతే. నిన్ను దోచుకోవాలని వాళ్ళు చేయరు. నువ్వు ఇండైరెక్ట్‌గా దాన్ని ఇంకోలాగా ఆలోచించకూడదు. తప్పది. నెక్స్ట్ స్కూల్ బస్‌లోనే రావాలి. మీ వాహనాల్లో రాకూడదు. మా ఇంట్లో 10 కార్లున్నాయయ్యా మా అబ్బాయిని నో. మా బస్ ఎక్కే రావాలి. రీజన్ టైమ్‌కి తీసుకొస్తారు. టైమ్‌కి దింపుతారు. ఇంకొకటి స్కూల్ టెరిటరీలో 1,90,000 వాహనాలొచ్చి అక్కడంతా గందరగోళం ఉండకూడదు. డీసెంట్‌గా మా బస్సులొస్తాయి, ఆగుతాయి. పిల్లలందరూ లైన్ కట్టుకొని ఎళ్తారు. నెక్స్ట్ ఒకడు అంబాసిడర్‌లో దిగుతాడు. ఒకడు బెంజ్‌లో దిగుతాడు. ఒకడు హెలికాప్టర్‌లో దిగుతాడు. ఒకడు నడుచుకుంటూ వస్తాడు. వాళ్ళలా చూసినప్పుడు పిల్లల్లో వాళ్ళకి భిన్నాభిప్రాయాలు, భేదాలు ఉండకూడదు. ఈడు బాగా రిచ్‌రా వీళ్ళ డ్యాడీ పెద్ద కార్‌లో తీసుకొస్తాడు. నథింగ్ లైక్ దట్. అందుకని మేమే ఇస్తాం. రండి. నువ్వు పేదోడివా, డబ్బున్నోడివా వాటెవర్. బస్ ఆగుద్ది ఎక్కండి. స్కూల్‌లో అండి మళ్ళీ ఎళ్లి దిగండి. ఇప్పుడు యూనిటీ ఉంటది పిల్లల మైండ్స్‌లో. అలా ఫ్రెండ్లీగా కలిసిపోతారు. అది విద్యను అందించే వాళ్ళ గురువులకి, సామాన్యులకు ఉండే తేడా అదే. వాళ్ళు ఆలోచించే విధానం ఇలా ఉంటది. నెక్స్ట్ ఫుడ్ ఇక్కడే తినాలి. అక్కడ మీరు తెచ్చుకోవడానికి వీల్లేదు. ఈ లంచ్ టైమ్‌లో గూడా వీళ్ళేంటంటే గొప్పలు చూపించుకోవడానికి వస్తాడు. హెలికాప్టర్‌లో దిగుద్దనమాట. భారీ క్యారేజ్. హుహు. ఇలా ఇస్తాడు కొడుక్కి. తిను నాన్న అని చెప్పేసి ఎళ్తారు. ఇంకొకడు పాపం ఏదో చిన్న పాలిథీన్ కవర్‌లో ఒక బాక్స్ ఆవకాయ బద్ద తెచ్చి తిను నాన్న అని ఇచ్చేళ్ళ వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆల్రెడీ కూడా వచ్చేటప్పుడు పట్టుకొస్తారు. ఒకడి బుట్ట ఇలా ఉంటది. ఒకడి బుట్ట ఇలా ఉంటది. ఒకడేమో కవర్‌లో తెస్తాడు. ఒకడు సంచిలో తెస్తాడు. ఈ డిఫరెన్స్ అంతా ఉండకూడదు. మళ్ళీ క్లాస్‌లో గూడా ఓ పక్కన అదో సరంజామా. ఆడు కింద పడేసినా, ఇంకేమన్నా చేసినా అది మళ్ళీ ఇంకా అడిషనల్. ఈ చెత్తంతా ఉండకుండా తిండికి ఒక ప్రత్యేక ప్రాంగణం. అక్కడ మేము పౌష్టికాహారం పెడతాం. మంచి నిపుణులు న్యూట్రిషన్‌లను పెడతాం. పిల్లలకి ఏది ఇవ్వాలో మాకు తెలుసు. అందరూ ఈక్వల్ మైండ్స్‌తో ఉంటారు. ఇప్పుడు ఆవకాయ బద్ద తినేటోడికి తక్కువ తెలివుంటది. లేకపోతే చికెన్ ముక్క తినేటోడికి ఎక్కువ తెలివుంటది అనేవి ఇవేమీ లేకుండా పేదోడు, గొప్పోడు కూడా తేడా లేకుండా అందరూ ఈక్వల్ ఫుడ్ తింటారు. అగైన్ యూనిటీ. ఓకే. ఇవి మనం చూడాలి. స్కూల్‌లో అందరూ అన్నీ ఇక్కడే చెయ్యాలి అంటే దాని అర్థం అది. పుస్తకాలు ఇక్కడే కొనాలి. నోట్ బుక్స్
ఒకడేమో క్లాస్మేట్ కంపెనీ వాడతాడు, ఇంకోడేమో ఇంకో కంపెనీ వాడతాడు, ఇంకోడేమో పెన్మేట్ కంపెనీ వాడతాడు, ఇంకోడు నామేట్ కంపెనీ వాడతాడు. ఇలా ఉంటే సైజులు డిఫరెంట్ ఉంటాయి, పేజీలు డిఫరెంట్ ఉంటాయి, పరిమాణం డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు టీచర్ ముందు నోట్బుక్స్ అన్నీ పెట్టినప్పుడు ఇటు ఏదో ఆ, వింత గోల్కొండ కోట బెనికినట్టు ఉంటుంది అది ఆ టవర్. అలా ఉండకుండా అన్ని నోట్బుక్స్ ఇక్కడ నుంచి వెళ్తే అన్ని నీట్గా ఉంటాయి, క్లాస్ పద్ధతిగా ఉంటుంది. అగైన్ యూనిటీ. స్కూల్లో వాళ్ళన్నీ మేమే చేస్తాం అనేది ఎందుకంటే మిమ్మల్ని దోచుకోవడానికి కాదు. ఈ స్కూల్ అనే కాదు, ఏ స్కూల్ అయినా సరే పద్ధతులు పాటలు అన్నీ మేమే ఎందుకు ఇస్తామంటే అందరినీ మేము ఈక్వల్గా చూస్తాం. మా దగ్గర పిల్లలందరూ ఒకటే. మీకు వదిలేసామనుకో ఒక్కొక్కడు ఒక్కోలాగా వస్తాడు, విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. అది ఉండకూడదు అని, అంతే. దట్ ఈజ్ వాట్ ద కంట్రోలింగ్. ఓకే. సో ఈ రకంగా చేసుకుంటూ ఇప్పుడు పిల్లలకి ఆ ఉద్యానవనం అవి ఇవి మంచి ఎన్విరాన్మెంట్ ఇవన్నీ చేయాలంటే ఆ మెయింటెనెన్స్కి వాటి వీటికి అయ్యే ఖర్చులు వీళ్ళ ఫీజులోనే తీసుకుంటారు. ఆ ఫీజు వీళ్ళు ఏమనుకుంటారంటే అమ్మో అంతా అనుకుంటారు అనమాట. అట్లా ఏమీ ఉండదు, అది ఎంత ఉండాలో అంతే ఉంటుంది. చేసేది అది వ్యాపారం అని వీళ్ళు అనుకుంటారు, కానీ అది చారిటీ. 25% చారిటీకి వెళ్తుంది అక్కడ. బాగా గమనించండి అండి, ఇప్పటి వరకు శ్రీ విద్యానికేతన్ మీద కంప్లైంట్ ఎవరికి రాలా. సొంత కొడుకు వెళ్ళి పేరెంట్స్ని రెచ్చగొట్టి మా నాన్న మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అంటే అందరూ రెచ్చిపోతారు కదా. దానికి తోడు కొన్ని ఈ మధ్య కాలంలోనే పురుడు పోసుకొని తెర మీదకి వచ్చిన కొన్ని రాజకీయ పార్టీలు ఇట్లాంటి వాటిని అడ్వాంటేజ్గా తీసుకొని మోహన్ బాబు గారు పెద్ద స్కామ్ చేశారు, భారీ స్కామ్, కోట్లల్లో స్కామ్. శ్రీ విద్యానికేతన్ నిధులన్నీ తీసుకొచ్చి ఎక్కడో సినిమాలలో పెట్టి షికార్లు చేసి ఏదో చేస్తున్నారంట. ఇట్లాంటివన్నీ చేస్తున్నారు, తప్పు. అది ఎవడో చెప్తే ఏమన్నా అనుకోవచ్చు, ఇంట్లో మనిషి అలా బయట వాళ్ళకి ఇంటి విషయాలన్నీ చెప్పి వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఇంటి మీదకి తేవడం. ఇప్పుడు ఇది విని విద్యార్థి సంఘాలని రెచ్చగొట్టడానికి కొన్ని రాజకీయ పార్టీలు వీళ్ళంటే పడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. విద్యార్థి సంఘాలని రెచ్చగొట్టేసి వదిలేస్తారు, వాళ్ళేమో ధర్నాలు చేస్తారు, బ్యాన్ 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 అని. ఏం చేయాలి? అంత కారణం మళ్ళీ కొడుకే. నిన్ను కన్న పాపానికి, నిన్ను పెంచిన పాపానికి నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఇది అనమాట పేరెంట్స్కి.